రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల ఎత్తు, 81 అడుగుల పీఠంతో కూడిన అంబేద్కర్ విగ్రహంతో బెజవాడకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఇక 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం స్మృతివనం నిర్మించారు. స్మృతివనంలో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ఏరియా, మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఇక 2021 డిసెంబర్ 21న ప్రాజెక్ట్ ప్రారంభించగా 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ను విగ్రహానికి వినియోగించారు. 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగం. విగ్రహం పీఠానికి పింక్ ఇసుక రాయితో తాపడం చేశారు. విగ్రహం బేస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో 4 హాళ్లు ఉండగా ఒక్కో హాల్ విస్తీర్ణం 4000 చదరపు అడుగులు ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేటస్ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంది. మొత్తం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడలోనే ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించబోతున్నారు. బేస్మెంట్ 80 అడుగులు, అట్లాగే అతిపెద్ద బ్రాంజ్ విగ్రహమైన అంబేద్కర్ విగ్రహం 205 అడుగులతోని అతిపెద్ద విగ్రహం. అది కూడా రికార్డు స్థాయిలోనే ఏపీ ప్రభుత్వం మొత్తం 3.5 ఏళ్లలోనే ఇది పూర్తి చేసింది. ప్రస్తుతం మనం విజయవాడ ఏదైతే ఉందో విగ్రహావిష్కరణ చేసే ప్రాంగణంలో ఉందాం. మొత్తం 18.81 ఎకరాల్లోని ఈ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించింది. ఏదైతే ఉందో జూలై 9, 2020లోని ఈ విగ్రహ సంబంధించిన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం ఈ విగ్రహం చూసినట్టయితే మనకి కనబడుతుంది మొత్తం బ్రాంజ్ విగ్రహం. మొత్తం 125 అడుగుల ఎత్తులోని విగ్రహం ఉంది. లోపల మొత్తం స్టీల్తో పాటు అల్యూమినియంతో ఏర్పాటు చేశారు. ఢిల్లీకి సంబంధించిన టెక్నికల్ టీమ్ ఇది పూర్తి స్థాయిలో నిర్మాణానికి పనిచేశారనేది మాత్రం ప్రభుత్వం చెబుతుంది. మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 400 కోట్ల రూపాయలతోని ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విగ్రహం ఒకటే కాదు, విగ్రహం కింద భాగంలో మనం చూసినట్టయితే ఏదైతుందో విగ్రహానికి బేస్మెంట్ 80 అడుగుల్లోని ప్రధానంగా విగ్రహం కింద 3 ఫ్లోర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో ఫ్లోర్లోని ఒక్కో భారీ హాల్స్లను కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా డిజిటల్ లైబ్రరీ, స్క్రీన్ హాల్, మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే ఉందో డిజిటల్ లైబ్రరీలోని ఇందుకు సంబంధించిన పుస్తకాలతో పాటు స్క్రీన్ హాల్ ఏర్పాటు చేశారు. ఇంకా మ్యూజియంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన విశేషాలను ప్రధానంగా భావితరాలకు తెలియజేసేందుకు ఇందుకు సంబంధించిన మ్యూజియంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు విగ్రహం చుట్టుపక్కల చూసినట్టయితే స్కేల్ లైటింగ్, అట్లాగే ఫౌంటైన్, గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా విగ్రహానికి నిలవబోతున్నాయి. ప్రధానంగా ఇందుకు సంబంధించిన డిజైన్స్ రాత్రి వేళలోని ఇటు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం 18.81 ఎకరాల్లో ఉన్న ఈ మైదానంలోని ఈ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. విగ్రహం ఎత్తు 125 అడుగులు, కింద బేస్మెంట్ 80 అడుగులు, మొత్తం 205 అడుగులలోని అతిపెద్ద భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించింది. ఇది రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఉందో దేశ చరిత్రలోనే అతిపెద్ద విగ్రహంగా ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే ఉందో ఈ విగ్రహానికి స్టేటస్ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరును కూడా నామకరణాన్ని ఏపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరోపక్క ఈ విగ్రహాన్ని ఎన్నికల ముందు ఏదైతే ఉందో ఏడాది 1 నెలలోనే తర్వాతే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఈ లోపల ఈ విగ్రహాన్ని ప్రభుత్వం రాజకీయ కోణంలోనే ఆవిష్కరిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా విపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అమరావతి స్మృతివనం పేరుతోని 25 ఎకరాలని అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు, భూమిని కేటాయించారు. అంటే కొత్తగా వచ్చిన జగన్ సర్కార్ 2019 తర్వాత
దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గత ప్రభుత్వంలోని భూములు కేటాయించినా సరే పట్టి పట్టినట్లుగా వ్యవహరించింది. అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణానికి సంబంధించి సమీక్షలు నిర్వహించారు. ఎటువంటి తుఫాన్లు కావచ్చు, పెద్ద పెద్ద ఈదురుగాలులు వచ్చినా సరే ఈ విగ్రహానికి సంబంధించి ఎక్కడ చెక్కు చెదరకుండా పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతోని నిర్మాణం చేపట్టారనేది మాత్రం అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో బ్రాంజ్ విగ్రహం, లోపల స్టీలుతో పాటు ఇతర ఐరన్కి సంబంధించిన ఉత్పత్తులను కూడా వాడిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే స్టేటస్ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని నిర్మాణం చేసింది. దాదాపు 404 కోట్ల రూపాయలతో ఈ విగ్రహం నిర్మాణం చేశారు. మొత్తం 3.5 సంవత్సరాల పాటు ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన సమయం పట్టింది. విగ్రహం 125 అడుగులు, కింద బేస్మెంట్ 80 అడుగులతోని మొత్తం 205 అడుగుల ఎత్తుతోని అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి.